ఫస్ట్ ఈ రెండుకి మీరు ఆన్సర్స్ చెప్పాలి, తర్వాత మీరు ప్రభుత్వాన్ని అడగాలి. ఇక్కడ నేను ఒక పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తాను ఏంటంటే, దీనికి ఒక కౌంటర్ ఇచ్చారు ఈయన గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. మనం రోడ్ల మీదుగా అసెంబ్లీలో చర్చ పెడదాం, కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా, సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే, అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆరే, ఆయన సభ పెట్టిన చోటలా విడుదల ప్రదర్శిస్తాం. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలన ఎక్కువగా అన్యాయం, కర్రుగట్టి నేరస్తులైనా మారతాడు, కేసీఆర్ మాత్రం ఈ జంకులు రంకు లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు, కూలేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి, మీడియా ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు నేను ఇందాక చెప్పే కదా, ఈయన మాట్లాడింది 100% నిజం. ఈయన నోటితోనే అంటున్నాడు కూలేశ్వరం అని. మరి ఆ కూలేశ్వరంపై విచారణ ఏదయ్యా? 2 ఏళ్ళు అలా టైంపాస్ చేసి దాన్ని సిబిఐ కోర్టులోకి వేశారు బంతిని సైలెంట్గా. సిబిఐ ఇంకో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తుంది. ఎలక్షన్స్ వచ్చాక చివరిలో దాని గురించి అప్పుడు మాట్లాడుకుంటారు. ఎలక్షన్స్ వచ్చాక చివరిలో అప్పుడు దాని గురించి ఒక ఒప్పందానికి వస్తారు. అంతకుమించి ఇప్పుడు మరి ఇంత మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, మరి దాని గురించి ఏమైంది మీకు? కాళేశ్వరం గురించి ఏం చేశారు మీరు? టానిక్ స్కామ్ గురించి ఏం చేశారు మీరు? ధరణిని మార్చేసి పేదలకి భూములు పంచేస్తామని చెప్పారు మీరు. మీరు వచ్చిన 2 ఏళ్లలో పేదలకి ఒక గుంట భూమన్నా పంచారా మీరు ఇంతవరకు? ధరణి పేరు మార్చి భూభారతి చేశారు. దాంట్లో అంతకు మించి ఇంకొక ఏమీ లేదు. ఇప్పుడు ఎవరన్నా ఒక ల్యాండ్ కొంటే దాన్ని ప్రైవసీ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది ధరణిలో, అది మేము తీసేస్తాం. అది మీరు తీసేశారా? ఇప్పుడు మీరు చెప్తున్న ఈ 4th సిటీ 30,000 ఎకరాల పక్కన 600 ఎకరాలు మీ పేరును లేవా? 500 ఎకరాలు పొంగులేటి పేరును లేవా? 450 ఎకరాలు బట్టి విక్రమార్క పేరును లేవా? మీ మనుషులు మొత్తం కొనుక్కోలేదు అక్కడ. దాని గురించి మాట్లాడరేమో. మరి వాళ్ళు చేసింది అదే, మీరు చేస్తుంది ఇదే. ఎవ్వరు గొప్పగా చెప్పుకోవడానికి లేదు. ప్రజలకి ఎవ్వరేం చేయట్లా. విద్య కోసం, వైద్యం కోసం మేము ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం. అదే విద్య కోసం, అదే వైద్యం కోసం ఆయన మాట్లాడతలేడు, ఈయన మాట్లాడతలేడు. ఏమనాలి దీన్ని? ఈయన పెద్ద మనిషా మరి ఇంకేంట? రాష్ట్రపతి గారి పక్కన ఎవరైనా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారా అండి? ఏమి సంస్కారం అండి ఇది మన ముఖ్యమంత్రి గారిది? మొదట్లో ఏమో టీషర్ట్లు వేసుకొని తిరిగేటోడు, ఆ తర్వాత అందరు తిట్టంగా అరే టీషర్ట్లు కరెక్ట్ కాదు రాబాయ్, మనం టీషర్ట్లు మార్చుకొని కొంత మంచి బట్టలు కొనుక్కోవాలనుకొని అప్పటి నుంచి మంచి బట్టలు వేసుకుంటున్నాడు. మాటలు కూడా ఒకప్పుడు ఎదురు పడితే అది మాట్లాడాడు. ఈ మధ్య కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ముఖ్యమంత్రి మారాడు రాబాయ్, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకుంటున్నాము. రాష్ట్రపతి గారి పక్కన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నువ్వు అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం ఏమన్నా మర్యాదగా చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఓ పక్కన బట్టి విక్రమార్క గారు, ఓ పక్కన గవర్నర్ గారు, వీళ్ళందరూ ఎలా కూర్చున్నారు? మీరు కూర్చునే విధానం ఏంటి ఇది? మీరు అనొచ్చు మళ్ళీ కోడిగుడ్డుపై మీరు ఏకలు బీగుతున్నారు, కూర్చునే విధానం గురించి కూడా మీరు తప్పబడతారని. 100% తప్పబడతాం, 100% తప్పబడతాం అండి. ఇంటి పెద్ద వస్తారు, మన పెదనానో తాత ఎవరు వస్తారు, ఆయన ముందు మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటామా? చెప్పండి. తెలంగాణలో కాదు ఎక్కడా సంస్కృతి లేదు ఇది. తెలంగాణ, ఏపీనా, ఎడ భారతీయులు ఎడనుందా ఈ సంస్కృతి? చెప్పండి మీరు. ఒక్క చోటైనా మనకన్నా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, పదవిలో పెద్దవాళ్ళు, హోదాలో పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే వాళ్ళ పక్కన మనం కాలు మీద కాలేసుకొని కూర్చుంటామా అండి? ఇదేం పద్ధతి అండి ఇది అసలు ముఖ్యమంత్రి గారిది? ఇన్ని మాట్లాడాడు నేను కేసీఆర్ గురించి, ఇన్ని మాట్లాడుతుంది నేను తెలవదా ఎక్కడ ఎలా కూర్చోాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో? రాష్ట్రపతి గారి పక్కన కూర్చునే విధానం అదే? రాష్ట్రపతి గారికి మీరు ఇచ్చే గౌరవం అదే? మొత్తం నేషనల్ మీడియా మొత్తం ఏకుతుంది ఇప్పుడు ఈ ఫోటో పెట్టుకొని. మీరు అభివృద్ధిలో అక్కడికి వెళ్తారేమో అనుకున్నాం మేము, అభివృద్ధిలో నేషనల్ మీడియా మొత్తం మన వైపు తిరిగి చూసిద్దేమో అనుకున్నాం మేము. కానీ మీరు చేసే కొన్ని పనుల వల్ల వెటకారంగా చూస్తుంది నేషనల్ మీడియా మొత్తం మన వైపు తిరిగి, వెకిల్తనంతో చూస్తుంది నేషనల్ మీడియా మొత్తం మన వైపు తిరిగి. మొన్న గ్లోబల్ సమిట్ పెట్టారు, అట్టర్ ఫ్లాపు. మెస్సీతో మ్యాచ్ పెట్టారు, దానివల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి తెలియదు. గ్లోబల్ సమిట్లో దాదాపు 7 లక్షల కోట్ల ఎంవైలు వచ్చినాయి అన్నారు. ఏం కంపెనీలో ఎవరికి తెలియదు, దానికి డొమైన్లో పెట్టింది లేదు. ఇన్ని తప్పులు పెట్టుకొని మీరు ఇంత చేస్తూ మీరు రాష్ట్రపతి గారు వస్తే అలా కూర్చునే విధానం ఏంటండి? మీకు మళ్ళీ అర్హత ఏమైనా ఉందా మీకు కేసీఆర్ గురించి? మీకు